ఈ శ్వాస అనే గ్రంథం. దీనిలో అద్భుతమైనటువంటి విషయాలున్నాయి. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మన ఉపనిషత్తులో ఒక సారం ఉంది. ఇటు వేదాంగాల యొక్క సారమంతా కూడా ఉంది. ఇవన్నిటిని కలపోసి ఒక సామాన్య మానవుడు, నాలాంటి వ్యక్తి, మీలాంటి వ్యక్తి కూర్చుని ఒక్కసారి అది తెరిస్తే అసలు మనం కన్ను ఆర్పకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను అది ఓపెన్ చేయగానే ఓహ్! ఇదేంటో తెలుసుకోవాలి. ఇది నాకు ఇంకా తెలీదు. ఓహ్! ఇందులో ఏదో రహస్యం ఉంది. ఇందులో ఏదో ఒక అద్భుతమైనటి విషయం దాగుంది అనేటువంటి క్యూరియాసిటీ, ఆ క్యూరియాసిటీ నుంచి మనకి వచ్చేటువంటి ఒక ఆత్మలో ఒక శాంతి వస్తుంది మనకి చదవగానే. ఓహ్! ఇది తెలిసింది. ఓహ్! ఇదన్నమాట నేను. సో, మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గం ఈ శ్వాస. అందరూ తప్పకుండా చదవాల్సినటువంటి మహాగ్రంథం. ఈ గ్రంథం మనకి ఎలాగైతే ఉపనిషత్తులు వచ్చి ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉపనిషత్తులు ఎలా నిలిచిపోయినాయో, అలాగనే ఇలాంటి శ్వాస అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం నిలిచిపోతుందని నాకు గట్టి నమ్మకం. ఇవాళ మనం దీన్ని నేను పట్టుకున్నానంటే నేను చాలా ఒక రకమైనటువంటి పవిత్రత నాలో ఉదయిస్తుంది. ఆ పవిత్రమైనటువంటి భావం నాలో వెళ్ళబడుతుంది. ఆ పవిత్రమైన భావం మీ అందరిలో కూడా ఉంటుంది అని నాకు గట్టి నమ్మకం.